నమస్తే. వెల్కమ్ టు డాక్టర్ సలహా. ఈరోజు మనం ప్రముఖ దంత వైద్య నిపుణులు గారి సలహాలను సూచనలను తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు నెల్లూరులో 3D డెంటల్ కేర్ నందు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ ఎం కొండయ్య గారు. స్పెషాలిటీ ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ. ఈరోజు మన డాక్టర్ సలహా కార్యక్రమంలో సాధారణ దంత సమస్యలు మరియు వాటికి పరిష్కారాలు ఏంటి అనే దానిని గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం వారి మాటల్లో. శివాబి న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక అభినందనలు. నా పేరు డాక్టర్ కొండయ్య, స్పెషాలిటీ ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ. ముఖ్యంగా ఈరోజు సాధారణ దంత సమస్యలు వాటి యొక్క పరిష్కారాల గురించి ఈరోజు ఈ ప్రోగ్రాంలో మనం తెలుసుకోవడం జరుగుతుంది. అసలు డెంటల్ డాక్టర్ దగ్గరికి ఎవరెవరు వెళ్ళాలి, అసలు డెంటల్ డాక్టర్ని ముఖ్యంగా ఎవరు కలవాలనే ప్రాబ్లమ్స్ తెలియజేయడం యొక్క ముఖ్య ఉద్దేశం. మన నోట్లో ఏ ప్రాబ్లం వచ్చినా, డెంటల్ సమస్య వచ్చినా, మన నోరు అంటే ఏముందంటే మన పెదాలు, నాలుక, బుగ్గలు, మన దంతాల చుట్టూ ఉన్నటువంటి చిగుళ్ళు ఇవన్నీ కూడా మన డెంటల్ డాక్టర్ దగ్గరే చూస్తారనమాట. నోట్లో ఏ సమస్య వచ్చినా, నోట్లో పుండులు రాని, పళ్ళు దంతాలు ఏమైనా బ్రేక్ అయినా కానీ, ఏమైనా చిగుళ్ళు గమ్స్ ప్రాబ్లం వచ్చినా, పళ్ళు ఏమైనా ఇరిగిపోయినా, దంతాలు పుచ్చిపోయినా కానీ, అదేవిధంగా మనం TMJ అంటాం, టెంపోరల్ మాండిబులర్ జాయింట్ అంటాం. ఆ జాయింట్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా మనం డెంటల్ డాక్టర్నే కలవాలి. అంటే కాకుండా వేరే డాక్టర్ పోయినట్లయితే మనకు అవగాహన రాదు అనమాట. మన ట్రీట్మెంట్ డిలే అయ్యే అవకాశాలు ఉంటుంది. అదేవిధంగా మన నోట్లో వచ్చి పుండ్లు వస్తాయి. పుండ్లు వచ్చినప్పుడు ఏంటంటే మనకు తెలియకపోవడం వల్ల జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తారనమాట. అక్కడ కూడా మనకి పరిష్కారం దొరకదు. అసలు ఆ నోట్లో పుండ్లు ఎందుకు వచ్చాయి, ఏమైనా స్ట్రెస్ వల్ల వచ్చాయా, లేకపోతే ఏమైనా దంతాలు షార్ప్గా ఉండడం వల్ల మనకు పుండ్లు వచ్చాయా, లేకపోతే ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉండడం వల్ల మన నోట్లో అల్సర్స్ ఏమైనా వచ్చాయి, అన్నీ కూడా మన డెంటల్ డాక్టర్ అయితే దానికి సరైన పరిష్కారం చూపగలరు. కాబట్టి నోట్లో ఏ సమస్య వచ్చినా ఫస్ట్ మనం మన దగ్గర ఉన్న డెంటల్ డాక్టర్ని కలిసినట్లయితే దానికి ఖచ్చితమైన పరిష్కారం చూపగలరు. నమస్తే డాక్టర్ గారు. పంటి నొప్పి ఎందుకు వస్తుంది, దానికి కారణాలు ఏమిటి, మరియు దానికి ట్రీట్మెంట్ ఏముంటుంది డాక్టర్ గారు? చాలామంది ఏంటంటే మెయిన్ డెంటల్ డాక్టర్కి ఏ టైంలో వస్తారంటే బాగా తీవ్రమైన దంత సమస్య, బాగా నొప్పి ఉన్నప్పుడు, వాళ్ళకి 2-3 డేస్ బాగా భయంకరమైన పెయిన్ వచ్చి నిద్ర పట్టినప్పుడు మటుకు డెంటల్ డాక్టర్ దగ్గరికి వస్తారనమాట. ఆ పంటి నొప్పి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే దంతాలు పుచ్చిపోవడం అనమాట. వాళ్ళకి ముందుగా తెలుస్తూ ఉంటాయి. ఒక 2-3 మంత్స్ కానీ 1 year ముందు ఆ గ్యాప్స్ ఏర్పడినప్పుడు, ఆ క్యావిటీ ఫామ్ అయినప్పుడు ఫుడ్ స్టక్ అయిపోతూ ఉంటుంది. దీంట్లో సమ్ టూత్ పిక్స్ పెట్టి కానీ క్లీన్ చేసుకుంటూ ఉంటారనమాట. ఎప్పుడైతే క్యావిటీ అనేది డే బై డే ఆ మనసులో ఒక డీప్ క్యావిటీ ఫామ్ అయిపోయి లోపల నర్వ్ దగ్గర ఇన్వాల్వ్ అయినప్పుడు ఈ భయంకరమైన నొప్పి వస్తుంది. ఏమంటే లోపల నర్వ్ అనేది వాపు వస్తుందన్నమాట. వాపు వచ్చినప్పుడు ఏంటంటే మనకు పెయిన్ వస్తుంది. పెయిన్ వచ్చినప్పుడు మనం ఈ తీసుకునే పెయిన్ కిల్లర్స్ వల్ల కూడా తగ్గదనమాట కొంతమంది. అప్పుడు డెంటల్ డాక్టర్ దగ్గరకు వస్తారనమాట. ఇంకో రకం ఏంటంటే పళ్ళు ఏమన్నా బాగా అరిగిపోతాయి అనమాట. ఏజింగ్ ప్రాసెస్ అనమాట. అబోవ్ 50 years వాళ్ళకి పళ్ళు బాగా అరిగిపోయి నరాలు బయటపడడం వల్ల కూడా వాళ్ళకు పళ్ళు నొప్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి ఏమవుతుందంటే ఏజింగ్లోనే కొంతమందికి మన దంతాల మధ్య గ్యాప్స్ ఉండడం వల్ల మనం తీసుకున్న ఆహారం దంతాల మధ్య ఇరుక్కొని మనకాడ వాపు రావడం వల్ల ఏమవుతుందంటే దంతాలు కూడా అలా కూడా నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే మన దంతాలు అనేవి ఎక్కువ పుచ్చిపోయి ఉండవు, కానీ చిగుళ్ళు వాపు వచ్చి మనకు నొప్పి వస్తుంది. కాబట్టి ఈ మెయిన్ రీజన్స్, ఈ 4 reasons వల్ల మనకి పళ్ళు నొప్పి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మన దంతాలు పుచ్చిపోయినట్లయితే ఇనిషియల్ స్టేజ్లో మనం కానీ డెంటల్ డాక్టర్ దగ్గరికి చెక్ చేయించుకున్నట్లయితే మనకి ఎక్కడైతే స్మాల్ క్యావిటీ ఫామ్ అయ్యి ఉన్నాయో వాటిని రెస్టరేషన్ చేసేసి దాన్ని ఫిలప్ చేసినట్లయితే మన సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే కొంతమంది చిగుళ్ళ ప్రాబ్లం ఉంటుంది. చిగుళ్ళ ప్రాబ్లం వల్ల మనం తీసుకున్న ఆహారం అలానే ఉండడం వల్ల చిగుళ్ళు వాపు రావడం వల్ల జరుగుతూ ఉంటుందన్నమాట. అదే డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినంటే ఆ చిగుళ్ళు కూడా శుభ్రంగా క్లీన్ చేసినట్లయితే ఆ యొక్క సమస్య నుంచి మనం పరిష్కరించుకోవచ్చు. మన దంతాల నొప్పులన్నీ తగ్గిపోతూ ఉంటాయి. దంతాల కదలికల వల్ల ఆహారం నమలడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీనికి ట్రీట్మెంట్ ఏంటి డాక్టర్ గారు? ఈ దంతాల కదలిక వాళ్ళు ఏం చేస్తుందంటే ఎక్కువ మందికి 35 years వరకు ఎక్కువ మంది వస్తూ ఉంటుంది. ఒకటి గమ్స్ ప్రాబ్లం, చిగుళ్ళ ప్రాబ్లం వల్ల ఏమవుతాయంటే ఆ టూత్ సపోర్టింగ్ స్ట్రక్చర్స్ అనమాట. పన్ను చుట్టూ ఉన్న ఎముక కళ్ళని ఏమవుతాయంటే మెత్తపడడం వల్ల పళ్ళు అనేవి లూజ్గా స్టార్ట్ అయిపోయి కొంచెం కదిలి ఎక్కువ లూజ్ అయిపోయి కంప్లీట్గా మనకు ఉపయోగం లేకుండా స్టేజ్కి వెళ్ళిపోతాయి అన్నమాట. మనం వాటి నోరు శుభ్రంగా ఉంచుకున్నట్లయితే కొంచెం మనకి ఏదైనా డిస్కంఫర్ట్ వచ్చినప్పుడు, ట్రబుల్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకున్నట్లయితే అసలు మన పళ్ళు ఎందుకు కదులుతున్నాయి,
చిగుళ్ళ ప్రాబ్లం వల్ల కదులుతున్నాయి, ఏమైనా మెడిసిన్స్ మనం వాడుతుంటాం. కొంతమంది లేడీస్ ఏంటంటే ఈ హార్మోనల్ ట్యాబ్లెట్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే చిగుళ్ళు వాపు అనేది వస్తుంది. ఆ చిగుళ్ళు వాపు వచ్చడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఇంకా రెగ్యులర్గా మెయింటైన్ చేయలేకపోవడం వల్ల ఆ చిగుళ్ళు వాపు తీవ్రత అయిపోయి ఆ ఇన్ఫ్లమేషన్ అనేది ఆ టూత్ సపోర్టింగ్ స్ట్రక్చర్ అనమాట, జింజివా, యాల్విలార్ బోన్, పెరిడోంటల్ లిగమెంట్స్ అంటాం, దాని చుట్టూ ఉన్న స్ట్రక్చర్స్ అంతా కూడా వీక్ అయిపోయి పండు అనేది స్లోగా కదిలి ఎక్కువగా డ్యామేజ్ అయిపోవడం వల్ల పండు కంప్లీట్ ఊడిపోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ హార్మోన్స్ ట్యాబ్లెట్స్ ఎవరైతే వాడుతున్నారో లేడీస్ అనేవాళ్ళు డాక్టర్ దగ్గర చెక్ చేయించుకొని, అదేవిధంగా ఎవరైతే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తున్నారో వాళ్ళ దగ్గర కూడా కోఆర్డినేషన్ చేయించుకొని ఈ ట్యాబ్లెట్స్ అనేవి రెక్టిఫై చేసుకున్నట్లయితే ఆ హార్మోనల్ ప్రాబ్లం వల్ల వచ్చిన డెంటల్ ప్రాబ్లం అనేది మనకు రెక్టిఫై అవుతుంది. అలాగా కొంతమందికి ఏమవుతుందంటే న్యూట్రిషనల్ ప్రాబ్లం అనమాట, బాగానే తింటుంటారు కానీ ప్రాపర్ డైట్ తీసుకున్నా ఆ న్యూట్రిషన్స్ అనేవి ఉండవు అనమాట. ఉండకపోవడం వల్ల మనకి ఏంటంటే మ్యాల్ న్యూట్రిషన్ అంటారనమాట. ఆహారం పుష్టిగా తీసుకున్నట్టు అనిపిస్తుంది కానీ దాంట్లో సఫిషియెంట్లో ఉన్నటువంటి కొవ్వు పదార్థాలు కానీ ప్రోటీన్స్ కానీ ఇవన్నీ కూడా ఉండవన్నమాట. ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే మనం వీక్ అయిపోతూ ఉంటాం. దానివల్ల కూడా మన చిగుళ్ళు అనేవి వాపు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చిగుళ్ళు వాపు వచ్చి మనం జస్ట్ బ్రష్ చేసుకున్నప్పుడు కూడా ఆ చిగుళ్ళ నుంచి రక్తం రావడం, దానివల్ల మన నోరు అనేది బ్యాడ్ స్మెల్ రావడం, అదేవిధంగా మనం కొలీగ్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ మాట్లాడలేకపోవడం, మన ఆఫీస్తో పక్క వాళ్ళతో మాట్లాడాలంటే ఎక్కడ స్మెల్ వస్తుందని మనం చేయి అడ్డం పెట్టుకోవడం, వాళ్ళకి దూరంగా జరిగిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అటువంటి అన్నీ కూడా మనం ఎర్లీ స్టేజ్లోనే గుర్తించి రెక్టిఫై చేసుకున్నట్లయితే మన సమస్య అనేది ఎక్కువ కాంప్లికేషన్ కాకుండా ఎర్లీ స్టేజ్లోనే మనం ప్రివెంట్ చేసుకుంటే మన యొక్క టీత్ అనేవి, గమ్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండి మనం హెల్తీగా ఉంటాము, మన స్మైల్ అనేది రిటైన్ ఉంటుంది. ఎత్తు దంతాలు మరియు దంతాల మధ్య సందులు ఉన్న వాళ్ళకి పరిష్కారం ఏమిటి డాక్టర్ గారు? ఈ ఎక్కువ మంది ఏంటంటే ఈ దంతాలు ఎత్తుగా ఉండడం కానీ లేదా దంతాల మధ్య ఈ సందులు ఉండడం అనేది ఉంటుంది చిన్నప్పుడు. కొంతమంది ఇప్పుడు ఉండే పేరెంట్స్కి అవగాహన ఉండడం వల్ల ఏమవుతుందో ఎర్లీగానే గుర్తించి కొంతమందికి ట్రీట్మెంట్ ఏమి ఇప్పిస్తున్నారు. ఎవరైతే పేరెంట్స్కి అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు ఎప్పుడైతే ఆ 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎంటర్ అయినప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు కానీ లేదా వాళ్ళ యొక్క కంపారిజన్ పక్క వాళ్ళతో పోల్చుకున్నప్పుడు వాళ్ళ యొక్క సమస్యలు గుర్తించుకొని అప్పుడు డెంటల్ డాక్టర్ దగ్గరకు వస్తున్నారన్నమాట. మామూలుగా అయితే ఎత్తుపళ్ళు పళ్ళ మధ్య సందులు అనేవి తక్కువ వయసులోనే మనం గుర్తించినట్లయితే వాళ్ళని ఎర్లీ స్టేజ్లోనే ట్రీట్మెంట్ బెస్ట్ ఏజ్ ఏంటంటే 12 సంవత్సరాల వయసులో కానీ వాళ్ళ ట్రీట్మెంట్ మొదలుపెట్టినట్లయితే ఇవి కరెక్ట్గా మనం వాళ్ళని అందంగా తీర్చిదిద్దొచ్చు అనమాట. ఆ పళ్ళు అనేది సక్రమంగా లైన్లోకి తీసుకురావు. అలాగే 35 years వచ్చేలాగే మన ఎముక అనేది ఆల్రెడీ దృఢంగా అయిపోవడం వల్ల ఏంటంటే మనం ఈ బ్రేసెస్ క్లిప్స్ వల్ల మనం అంత స్పీడ్గా కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకురాలి. ఏమంటే ఆల్రెడీ బోన్ అనేది మనకి స్ట్రాంగ్ అయిపోయి ఉంటుంది అనమాట. కాబట్టి ఎవరైతే ఈ దంత సమస్యలు పళ్ళు ఎత్తుగా కానీ పళ్ళ మధ్య గ్యాప్స్ ఉన్నట్లయితే వాళ్ళు వీలైనంత వరకు పేరెంట్స్ అవగాహన ఉన్నట్లయితే 12 years లోపే వాళ్ళు ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించినట్లయితే 13-14 years కల్లా ఈ ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళ పిల్లలు కూడా ఇంటర్మీడియట్ కానీ డిగ్రీకి వెళ్ళినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. వాళ్ళ ఫ్రెండ్స్లో ఉన్నప్పుడు నాకేం ప్రాబ్లం లేదు ఆ విధంగా. అదేవిధంగా కొంతమందికి ఏంటంటే ఆల్రెడీ దంతాలు తీపిచ్చేసుకుంటారనమాట. 35 years వాళ్ళకి ఏంటంటే కొంతమందికి పళ్ళు పుచ్చిపోయి ఉంటాయి. అందువల్ల ఆ పంటి నొప్పి వాళ్ళు భరించలేక కొంతమంది తీపిచ్చేసుకుంటారు. అందువల్ల కూడా దంతాల మధ్య సందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి ఏమైనా ట్రామా జరిగి లేదా కొంతమందికి చిగుళ్ళ ప్రాబ్లం వల్ల కూడా ఆ దంతాలు కదిలిపోయి ఇంతకుముందు ప్రీవియస్గా తీపిచ్చేసుకొని ఉంటారు. అందువల్ల కూడా మన దంతాల మధ్య సందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అటువంటిప్పుడు ఏం చేయాలంటే పళ్ళు తీసేసిన కారణంగా మన పొలంలో కానీ సందులు ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా ఫిక్స్డ్ టీత్ అనేవి మనం ఫిక్స్ చేయించుకోవాలన్నమాట, కట్టించుకున్నప్పుడు ఏంటంటే రిమైనింగ్ దంతాల మధ్య సందులు పెరగకుండా ఏ సందు ఉందో దాన్ని ఫిలప్ చేసినట్లయితే మన ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అలా కాకుండా ఆల్రెడీ మనం దంతాలు తీపిచ్చేసుకున్నాము ఇంకా కట్టించుకోకుంటే ఏం కాదు అనుకుంటే అది చాలా ప్రాబ్లం అనమాట. ఏమంటే ఎక్కడైతే ఆ స్పేస్ క్రియేట్ అయిందో మన పళ్ళు తీసిన దగ్గర ఈ మిగతా పళ్ళనే స్లోగా ఆ ప్లేస్లో కొంచెం మూమెంట్ జరగడం వల్ల ఏమవుతుందంటే రిమైనింగ్ దంతాల మధ్య సందులు ఏర్పడి మళ్ళీ మనం తీసుకున్న ఆహారం ఆడ ఇరకపోవడం వల్ల మళ్ళీ చిగులు ప్రాబ్లం రావడం వల్ల అదేవిధంగా ఆ పండు అనేది స్ట్రైట్గా ఉండాల్సిన పండు అనేది కొంచెం బెండ్ అవుతుంది అనమాట. కొంచెం టిల్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మన దంతాలు అనేవి కూడా ఆ వరుస క్రమం దెబ్బతినడం వల్ల ఏమవుతుందంటే మన అపీరెన్స్ కూడా దెబ్బతింటుంది. అదేవిధంగా కట్టుడు పళ్ళు పెట్టుకున్న వాళ్ళు ఏమవుతుందంటే 3 ఉపయోగాలు ఉంటాయి మనకేంటంటే ప్రాపర్గా మనం తీసుకున్న ఆహారం కొరికి నమలడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా ఎప్పుడైతే దంతాలనే ఉంటాయో బొగ్గలకు కానీ ముందు పళ్ళు కానీ ఈ లిప్స్ చీక్స్ అనేవి ప్రాపర్ పొజిషన్లో మెయింటైన్ చేయడం వల్ల చూడడానికి మనకు అపీరెన్స్ బాగా కనిపిస్తాం. ఎప్పుడైతే ఈ దంతాలు కూడా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన మాటల్లో స్పష్టత ఉంటుందన్నమాట. ఇవన్నీ ఈ ఉపయోగాలు ఉండడం వల్ల మనం ఏంటంటే ఏ దంత సమస్య వచ్చినా కూడా మనం ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ చేయించుకుంటే మంచిది. అలాగా నెగ్లెక్ట్ చేసినట్లయితే తక్కువ ఖర్చు అయ్యే డెంటల్ ప్రాబ్లం అనేది ఎక్కువ ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా మనం ఆర్టిఫిషియల్ టీత్ రిప్లేస్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి చిన్న సమస్య ఎప్పుడే మనం పరిష్కారం చేసుకుంటే మంచిది.
చిగుర్ల నుంచి రక్తం రావటం, చిగుర్ల వాపు వస్తే వాటికి ట్రీట్మెంట్ ఏముంటుంది డాక్టర్ గారు? ఈ మెయిన్ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే చిగుళ్ళ నుంచి రక్తం రావడం. ఆల్రెడీ మీకు చెప్పాను అనమాట. ఈ చిగుళ్ళ నుంచి రక్తం రావడానికి కారణం ఏంటంటే ఫస్ట్ మనం నోరు శుభ్రంగా ఉంచుకోకపోవడం, అంటే రెగ్యులర్గా బ్రష్ చేసుకోకపోవడం. ఇంకోటి ఏంటంటే మన యొక్క న్యూట్రిషన్ అనమాట, ప్రాపర్గా డైట్ తీసుకోకపోవడం వల్ల కూడా మనకు చిగుళ్ళ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక మూడో కారణం ఏంటంటే మన దంతాలు కూడా ప్రాపర్ పొజిషన్ లేకపోవడం, ఇరెగ్యులర్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే మన తీసుకున్న ఆహారం దంతాల మొదలు ఇరుక్కోవడం, మనకి ఇరిటేషన్ రావడం వల్ల చిగుళ్ళు వాపు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇంకోటి హార్మోనల్ ప్రాబ్లం, ఇది ఎక్కువ లేడీస్ ప్రాబ్లం అనమాట. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఏమవుతుందంటే మన గమ్ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫిఫ్త్ రీజన్ ఏంటంటే కొంతమంది డ్రగ్స్ వాడుతుంటారు. ఎవరికైతే ఈ యొక్క పిట్స్ ఇవన్నీ ఉంటారు కదా, వాళ్ళకు ఉన్నప్పుడు ఏంటంటే ఏరే డ్రగ్స్ వాడుతుంటారు అన్నమాట. ఆ డ్రగ్స్ వల్ల కూడా ఏమవుతాయంటే చిగుళ్ళు అనేవి వాపు రావడం, చిగుళ్ళు అనేవి కొంచెం పెద్దగా ఏర్పడి ఆ చిగుళ్ళు అనేవి మన టీత్ సర్ఫేస్ అనమాట, మన పళ్ళు ఉన్నాయి కదా, ఆ పళ్ళు కనపడకుండా దాని చుట్టూ కవర్ చేసేస్తారనమాట. ఆ ఉండడం వల్ల ఈ చిగుళ్ళ ప్రాబ్లం అనేది మనకు ఎక్కువగా కనిపిస్తుంది. ఆ చిగుళ్ళని ఎలా మనం ట్రీట్ చేసుకోవాలి? చిగుళ్ళకి మెయిన్ ఏంటంటే శుభ్రపరచుకోవాలి. ఓరల్ ప్రొఫైలాక్సిస్ అంట. మన దంతాలని మీరు డైలీ క్లీన్ చేసుకుంటారు. క్లీన్ చేసుకున్నా కూడా మీరు అంత క్లీన్గా చేసినా కూడా దంతాల చుట్టూ ఉన్నటువంటి ఆల్ సర్ఫేసెస్ చుట్టూ ఉన్నటువంటి ఆ డస్ట్ అనేది మీరు చేసుకున్న క్లీన్ కాదు. అటువంటిప్పుడు డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినైతే వాళ్ళు అల్ట్రాసౌండ్ మిషన్ సహాయంతో ఆ స్మాల్ టిప్స్ ఉంటాయి. ఆ టిప్స్ ద్వారా అన్నీ మీరు క్లీన్ చేయలేనటువంటి ఏరియాల్లో కూడా ఆ మిషన్ ద్వారా ఆ దంతాలను శుభ్రపరచడం వల్ల అక్కడ ఉన్న డస్ట్ అంతా క్లియర్ అయిపోయినప్పుడు ఆడ రిలీఫ్ వచ్చి మనకు ఆ చిగుళ్ళు అనేవి త్వరగా హీల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా ఉన్నట్లయితే చిగుళ్ళు ప్రాబ్లం అనేది పెద్ద పెద్ద సమస్యగా మారిపోయి పళ్ళు అనేవి లూజ్గా అయిపోయి మనం తినడానికి ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే కొంచెం స్టేజ్లో దాటినప్పుడు ఏంటంటే క్యూరిటేజ్ అంటాం. ఇంకా చిగురు లోపలికి ఆ ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే ఇంకా డెప్త్గా ఇన్స్ట్రుమెంట్ లోపల పెట్టి క్లీన్ చేసేసి మెడిసిన్స్ ఇస్తారు. అలాగని ఇంకా కొంచెం ఆ టూత్ అనేది సపోర్ట్ చేస్తున్న స్ట్రక్చర్ అనేది ఆల్మోస్ట్ 25, 30, 40% డ్యామేజ్ అయిపోయినప్పుడు ఏం చేస్తారంటే దాని చుట్టూ ఉన్న కండను అనేది ఓపెన్ చేసి చిగురు ఓపెన్ చేసేసి మిషన్ ద్వారా కానీ ఆ ఇన్స్ట్రుమెంట్ ద్వారా కానీ అంతా లోపలంతా ఇన్ఫెక్షన్ అంతా క్లీన్ చేస్తారు. దాన్ని ఫ్లాప్ సర్జరీ అంటారు. అది మాన్యువల్గా చేయొచ్చు, ఇన్స్ట్రుమెంట్స్ లేదా ఈ లేజర్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా కానీ క్లీన్ చేయడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా కొంతమందికి ఏంటంటే ఆల్రెడీ ఈ ట్రీట్మెంట్ ఎవడో కొంచెం ఆ టీత్ అనేవి సేవ్ చేయగలిగితే ఈ 3 రకాల ట్రీట్మెంట్ ద్వారా క్లీనింగ్ చేయడం కానీ, క్యూరిటేజ్ కానీ, ఫ్లాప్ సర్జరీ ద్వారా ఆల్రెడీ బియాండ్ ఆ డ్యామేజ్ జరిగిపోయినప్పుడు ఏం చేయాలంటే కంప్లీట్గా ఆ పన్ను మనం రిమూవ్ చేయాల్సి వస్తుంది. ఆ పన్ను తీసేసిన ఒక 2 వీక్స్ కానీ 3 వీక్స్ తర్వాత ఆ తీసిన ఆ పన్ను ప్లేస్లో గాయం మానడం జరుగుతుంది. మానిన తర్వాత మనం ఏం చేసుకోవాలంటే ఫిక్స్డ్ టీత్ కానీ లేదా రిమూవబుల్ డెంచర్ కానీ మనం కట్టించుకోవాలి. డెంటల్ కేరీస్ అంటే ఏమిటి? దానికి గల కారణాలు మరియు పరిష్కారం ఏమిటి డాక్టర్ గారు? టూత్ క్యావిటీస్ అంటే చాలామంది కామన్గా ఉండే డెంటల్ ప్రాబ్లం ఏంటంటే దంతాలు పుచ్చిపోవడం అన్నమాట. ఈ దంతాలు ఎందుకు పుచ్చిపోతాయని చాలామంది క్వశ్చన్లు అడుగుతూ ఉంటారండి. దంతాలు సింపుల్ అండి. మనం తీసుకున్న ఆహారం అనేది ఎక్కువసేపు అండి చాలా గంటల తరబడి, రోజుల తరబడి ఆ పళ్ళ సర్ఫేస్ మీద, పళ్ళ దంతాల మీద ఇరుక్కొని ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ ఫుడ్ అనేది ఫర్మెంటేషన్ కుళ్ళిపోయి దాని నుంచి యాసిడ్ రిలీజ్ జరగడం వల్ల ఏమవుతుందంటే ఆ యాసిడ్ అనేది మన పళ్ళ సర్ఫేస్ పైన కాంటాక్ట్ అవ్వడం వల్ల ఏంటంటే మన టూత్ స్మూత్గా ఉన్న సర్ఫేస్ అనేది రఫ్గా సర్ఫేస్గా మారిపోతుంది అనమాట. ఎప్పుడైతే ఆ టూత్ పైన రఫ్ సర్ఫేస్ ఫామ్ అవుతుందో మనం తీసుకున్న ఫుడ్ అనేది బ్యాక్టీరియా కానీ దానిపైన గ్రిప్ అనేది ఇంకా అటాచ్మెంట్ అనేది పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే ఇంకోటి ఏంటంటే మన టూత్ అనేది కాల్సిఫైడ్ స్ట్రక్చర్లో ఉంటుందన్నమాట. క్రిస్టల్స్ హైడ్రాక్సిక్ ఈ క్రిస్టల్ ఫామ్ అనమాట. క్రిస్టల్ స్ట్రక్చర్ అవడం వల్ల ఏమవుతుందంటే ఈ క్రిస్టల్స్ అనేవి స్లోగా 1 by 1 అనేది ఊడిపోవడం జరుగుతుందన్నమాట. బేసిక్ స్ట్రక్చర్ కోల్పోవడం వల్ల స్లో క్యావిటీ అనేది లేయర్స్ లాగా ఫామ్ ఉంటుంది. మన టూత్ అనేది లేయర్స్ ఉంటుంది. ఎనామిల్, డెంటిన్, పల్ప్ అంటాం. ఎప్పుడైతే ఈ ఎనామిల్ ఆ స్ట్రక్చర్ని కోల్పోవడం వల్ల డీప్ క్యావిటీ ఫామ్ అవుతుంది. మనకి సిగ్నల్స్ వస్తూ ఉంటాయి అనమాట. తీసుకున్న ఫుడ్ అక్కడికి వెళ్ళడము, ఆ ఫుడ్ అలాగే ఉండడం వల్ల ఏమవుతుందంటే మన దంతాలు అనేవి స్లోగా ఆ రంగు నల్లగా కానీ కొంచెం వేరే డిఫరెంట్ కలర్స్ కానీ చేంజ్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా సెకండ్ లేయర్ ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే కొంచెం డీప్కి వెళ్ళిపోయినప్పుడు మనకు సెన్సిటివిటీ వస్తుంది. చల్లగా కానీ వేడిగా కానీ ఏమైనా ఆహార పదార్థం దాంట్లో వెళ్ళిపోయినప్పుడు కానీ కొంచెం మైల్డ్ సెన్సేషన్ వస్తుంటుంది అన్నమాట. నొప్పి అయితే రాదు కానీ సెన్సేషన్ వస్తుంటుంది. అప్పుడు మళ్ళీ ఆ ఫుడ్ అంతా మనం క్లీన్ చేసినట్లయితే మనం మళ్ళీ రిలీఫ్ వస్తుంది. అది ఇంకా బియాండ్ లోపల థర్డ్ లేయర్ అంటాం, నర్వ్ అంటాం. ఆ నర్వ్ దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తుందంటే మనకు పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఆ పెయిన్ స్టార్ట్ అయినప్పుడు మనకి ఇంకా తప్పనిసరిగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనే పద్ధతి ద్వారా మనం ఆ పన్నుని సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడుండే పద్ధతులు ఏంటంటే ఆ పన్ను నొప్పిని కేవలం 10 నిమిషాల్లోనే పన్ను నొప్పి లేకుండా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు.
అదేవిధంగా ఎనామిల్ డెంటిన్లో కనుక క్యావిటీ ఫామ్ అయినట్లయితే ఇనిషియల్ స్టేజ్ గుర్తించాలంటే జస్ట్ మనం ఫిల్లింగ్ ద్వారా దాన్ని ట్రీట్మెంట్ పరిష్కరించుకోవచ్చు. అలా బియాండ్ దాటిపోతేనే మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకొని దానికి క్యాప్ వేసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా కేరీస్ అనేవి పెద్దవాళ్ళు రావచ్చు, చిన్నపిల్లల్లో రావచ్చు. చిన్నపిల్లలు కూడా ఏంటంటే అవగాహన ఉండడం వల్ల లేకపోవడం వల్ల ఇదంతా ఆహారం తీసుకున్న తర్వాత క్లీన్ చేసుకునే అవకాశం వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల ఏమవుతాయంటే వాళ్ళకి పుచ్చిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. చిన్నపిల్లలకి ఏంటంటే ఎక్కువ ముందు వరుస దంతాలు ఎక్కువ పుచ్చిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చిన్నపిల్లలు మనం ఎలా చేయాలి పళ్ళు పుచ్చిపోకుండా ఏంటంటే చిన్నపిల్లలకి ఏంటంటే వాళ్ళ యొక్క ఫస్ట్ డెంటల్ విజిట్ చేసినట్లయితే వాళ్ళకి ఏమైనా డెంటల్ కేరీస్ ఫామ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయంటే దాని ప్రివెన్షన్ అనమాట. ప్రివెంటివ్ మెజర్ ఎలా తీసుకోవాలంటే ఫ్లోరైడ్ అప్లికేషన్స్ అని ఉంటాయి. ఆ ఫ్లోరైడ్ అప్లికేషన్ ఆ ట్రేలో ఫ్లోరైడ్ అప్లై చేసేసి ఆ ట్రేస్ అనేవి కూడా టూత్కి అటాచ్ చేసినట్లయితే ఆ ఫ్లోరైడ్ లేయర్ అనేది కూడా టీత్ సర్ఫేస్ పైన కాంటాక్ట్ అయ్యి మనకి ఫర్దర్గా కేరీస్ రాకుండా మనం అరికట్టవచ్చు. అదేవిధంగా కొంతమందికి ఏంటంటే ఆల్రెడీ క్యావిటీ ఫామ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయనుకో వాళ్ళకి ఏం చేస్తారంటే ఫిట్ అండ్ ఫిజర్ సీలెంట్స్ అంటారు. ఎక్కడైతే నేరో డీప్గా ఉంది దాన్ని ఆ సీల్ చేసేస్తారు. ముందుగానే మనం ఏం చేస్తామంటే సిమెంట్ ద్వారా ఆ హోల్స్ని బ్లాక్ చేసినట్లయితే ఫుడ్ అక్కడ లోపలికి పోకుండా మనం కాపాడినట్లయితే మనం క్యావిటీ రాకుండా మనం చేయొచ్చు అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే చిన్నపిల్లలకైనా వేలు పెట్టుకోవడం కానీ లేదా బుగ్గ ఇది నాలుకని కొరకడం కానీ జరుగుతూ ఉన్నాయన్నమాట. కానీ ఈ యొక్క నాలుక కానీ వాళ్ళు కొరకడం వల్ల ఏమవుతుందంటే మన పళ్ళు అనేవి వికారంగా మారిపోతాయి అన్నమాట. అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ పళ్ళు కూడా ఇరెగ్యులర్గా వస్తూ ఉంటాయి. దాని హ్యాబిట్ బ్రేకింగ్ అప్లయన్స్ అనేది వాడడం వల్ల ఏమవుతుందంటే ఆ హ్యాబిట్ని బ్రేకింగ్ చేస్తాం. ఎవరైతే వేలు నోట్లో పెట్టుకోవడం కానీ లేదా నాలుగును ఒక సైడ్ కొరగడం కానీ ముందు కొరగడం కానీ చేయడం వల్ల వచ్చే ఆ ప్రాబ్లం ఏం చేస్తామంటే హ్యాబిట్ బ్రేకింగ్ అప్లయన్స్ ద్వారా హ్యాబిట్ని బ్రేక్ చేసినట్లయితే వాళ్ళ యొక్క దంతాలు ముందుకు పోవడం లేదా కొంతమంది పళ్ళు అనేవి లోపలికి వెళ్ళిపోవడం వల్ల రివర్స్ క్రాస్ పెట్టడం అటువంటి అన్నీ కూడా వాళ్ళని వాళ్ళు ఏం చేస్తున్నారో దాన్ని అబ్జర్వ్ చేసి వాళ్ళ ఇనిషియల్ స్టేజ్లోనే అటువంటి హ్యాబిట్స్ మనం కానీ కంట్రోల్ చేయగలిగినట్లయితే వాళ్ళ ఫ్యూచర్లో వయసు పెరిగే కొందే ఆ ఎత్తు పళ్ళు రావడం కానీ దంతాల మధ్య సమస్యలు రాకుండా కానీ మనం అరికట్టవచ్చు. ఇంకోటి చిన్నపిల్లలు ఏమవుతుందంటే మామూలు వాళ్ళకి 6 ఇయర్స్కి పాల పళ్ళు అనేవి మిల్క్ టీత్ అనేవి ఊడిపోయి పర్మనెంట్ టీత్ రావడం అనేది జరుగుతుంది 6-7 ఇయర్స్ అప్పుడు. కొంతమందికి 8 ఇయర్స్ అయినా కానీ ఫ్రంట్ టీత్ అనేవి ముందు పళ్ళు అనేవి రాకుండా అలానే ఉండిపోతాయి. దానికి మనం స్కాన్ తీసి చూపించుకున్నట్లయితే అసలు ఏమైనా ఉన్నాయా లేవనేది దాన్ని బట్టి మనం చూసుకోవాలి. అదే కొంతమందికి ఏమవుతాయంటే ఆ పాలపళ్ళు అనేవి అలానే ఉండిపోవడం వల్ల కూడా ఈ పర్మనెంట్ వచ్చే దంతాలు అనేవి లోపల సైడ్ కానీ బయట కానీ ఇరెగ్యులర్గా రావడం వల్ల ఏమవుతుందంటే క్రౌడింగ్ ఆఫ్ టీత్ అండ్ క్రూక్ టీత్ అంటే ఏంటంటే అమ్మిడెమ్మిడి ఇరెగ్యులర్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఒక మంచిలాగా అన్ని గ్రూపులాగా ఉండిపోవడం వల్ల ఏంటంటే చూడడానికి వికారంగా ఉంటుంది. మళ్ళీ ఫుడ్ అక్కడ వెళ్ళిపోవడం కానీ దంతాల మధ్య ఉండవలసినటువంటి ఎముక అనేది తిన్నైపోవడం వల్ల కూడా వాళ్ళకి ఏంటంటే ఆ పళ్ళు అనేవి ఊడిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ దంతాలు అమ్మిడెమ్మడి రావడం వల్ల చిన్నపిల్లలకి. పెద్దవాళ్ళకి అయితే ఈ క్యావిటీ ఫామ్ అయినప్పుడు ఫుడ్ ఇరకపోవడం కానీ చిగుళ్ళు వాపు కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. 2 దంతాల మధ్య కానీ పన్ను పుచ్చిపోయినట్లయితే అది కింద కూడా వెళ్ళిపోయి చిగురు వాపు కూడా వస్తూ ఉంటుంది. మనం తీసుకున్న ఆహారం అక్కడ ఇరకపోవడం వల్ల. కాబట్టి మనం ఎప్పుడైతే పళ్ళు పుచ్చిపోయినని మనకి అనిపించిన వెంటనే మనం దగ్గర ఉన్న డెంటల్ డాక్టర్ని కన్సల్ట్ అయితే మనం మొత్తం చెక్ చేయించుకొని ఇతరకు వచ్చే కాంప్లికేషన్స్ మనం అరికట్టవచ్చు. పూర్తిగా లేక పాక్షికంగా దంతాలు లేని వారికి కట్టుదంతాల వల్ల ఉపయోగాలు ఏమిటి డాక్టర్ గారు? కొంతమందికి ఏంటంటే 1-2 టీత్ అనేవి ఊడిపోయి ఉంటాయి. కొంతమందికి ఏంటంటే దంతాలను పూర్తిగా ఊడిపోయి ఉంటాయి, పై దవడలో కానీ కింద దవడలో కానీ. కొంతమందికి ఏం చేస్తారంటే ఒక దవడలో కంప్లీట్ ఊడిపోయి ఒక దవడలో ఉంటాయి అన్నమాట. ఈ అందరికీ అసలు ఈ దంతాలు పట్టించుకోకపోతే ఏమవుతుంది అనేది కొంతమందికి డౌట్ అనమాట. ఈ దంతాలు కట్టించుకోవడం వల్ల ఏంటంటే మీకు ముందు ఒక అపీరెన్స్ వస్తుంది. మన బుగ్గలు పెదాలన్నీ లోపలికి ముసలోళ్ళలాగా కనిపించకుండా దంతాలు అనేవి మన యొక్క స్ట్రక్చర్స్ని ఎక్కడ పొజిషన్లో ఉంచడం వల్ల ఈ పెదాలు కానీ బుగ్గలు కానీ మనం కరెక్ట్గా నీట్గా కనిపిస్తాం. అపీరెన్స్ చూడడానికి. ముందు పళ్ళు ఏంటంటే కొరకడానికి ఏమైనా జస్ట్ ఫ్రూట్స్ కానీ బిస్కెట్స్ కానీ ఏ ఫుడ్ అయినా తీసుకోవడానికి మన దంతాలు ఉపయోగపడతాయి. అదేవిధంగా దంతాలు ఉండడం వల్ల మూడో ఉపయోగం ఏంటంటే మాటలు అనేవి చాలా స్పష్టంగా ఉంటాయి. కొంత టీచర్స్ కానీ స్పీకర్స్ కానీ రెగ్యులర్గా మనం మాట్లాడేటప్పుడు కానీ దంతాలు ఉండడం వల్ల ఏముందంటే ప్రాపర్ ప్రొనౌన్సియేషన్ అనేది వస్తుందన్నమాట ఈ దంతాల వల్ల. కాబట్టి మెయిన్ ఈ 3 ఉపయోగాలు అనమాట. ఒకటి మనం మాట్లాడడం, రెండవది తినడానికి, రెండవది మనం నీట్గా కనిపించడానికి. ఈ 3 ఉపయోగాలు ఉండడం వల్ల మనం ఏం చేస్తాం. ఇంకోటి అలానే ఆ దంతాలు ఉంచకపోవడం వల్ల ఏమైతే రిమైనింగ్ దంతాలు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది కొన్ని దంతాలు ఉన్న వాళ్ళకి. కాబట్టి ఈ 3 ఉపయోగాలు మనం దృష్టిలో పెట్టుకొని కట్టెడు పళ్ళు కట్టించుకోవాలి. బీపీ, షుగర్, గుండె, కిడ్నీ ఇతర సంబంధిత వ్యాధులు కలిగి తీవ్రమైన దంత సమస్యలతో బాధపడే వారికి పరిష్కారం తెలపగలరా డాక్టర్ గారు?
బీపీ, షుగరు, ఏమైనా కిడ్నీ సమస్యలు ఉన్నా కానీ, ఏమైనా నరాల ప్రాబ్లం ఉన్నా కానీ, ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే డెంటల్ సమస్య ఏమైనా ఉన్నా కానీ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనకు డెంటల్ అవసరమా? కొంతమందికి షుగర్ ఉంటే ఆ పళ్ళు తీస్తే మన గాయాలు మానవేమో, ఇంకా పుండు అయిపోద్ది, ఏమన్నట్ట ఫోబియా అనమాట. ఆ ఫోబియా వాళ్ళు ఏం చేస్తుందో ఆ సమస్యలను ఇంకా తీవ్రంగా అయిపోతుంది అనమాట. ఎవరైతే ఈ ప్రాబ్లంతో బాధపడేవాళ్ళు, ఇంకొకటి ఇప్పుడు మొక్కల్లో ఆపరేషన్ చేయించుకుంటారు, అటువంటి వాళ్ళు కూడా ఫస్ట్ మనం డెంటల్ విజిట్ వెళ్ళి డెంటల్ నోట్లో శుభ్రం ఉండాలి. ఎందుకంటే నోట్లో ఏమైనా సమస్యలు ఉన్నాయనుకో జాయింట్ ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు జాయింట్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆప్థమాలజిస్ట్, ఇప్పుడు కంటి ఆపరేషన్ ఉంది, కంటి ఆపరేషన్ వెళ్ళే ముందు కూడా డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డెంటల్ ట్రీట్మెంట్స్ అన్ని క్లియర్ చేయించుకున్న తర్వాత మనం కంటి ఆపరేషన్ చేయించుకోవాలి. అదేవిధంగా కొన్ని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినట్టు ఓరల్ క్యాన్సర్ అనమాట. ఓరల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా మనం నోట్లో ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు అవన్నీ కూడా క్లీన్ చేయించుకున్న తర్వాతే ఓరల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది మనం చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా మనం ఏ సమస్యలు ఉన్నాయి, బీపీ కానీ, షుగర్ కానీ, ఆస్తమా కానీ, ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన వాళ్ళు కానీ, ఏ జబ్బు ఉన్నా కానీ, ఇతర ఏ సంబంధిత వ్యాధులతో బాధపడి ఈ దంత సమస్యలు ఉన్నవాళ్ళు ఏంటంటే తప్పనిసరిగా నోరు అనేది చాలా శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఏమవుతుంది, ఓరల్ హెల్త్ ఈజ్ ఓవరాల్ హెల్త్ అంటాం. అంటే మన నోరు కానీ శుభ్రంగా ఉంటే మన బాడీ మొత్తం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఈ దంత సమస్యలని మనకి ఏ స్టేజ్లో ఉండే చిన్నపిల్లలు కానీ, పెద్దలు కానీ, ఇతర జబ్బులతో బాధపడుతున్న వాళ్ళు ఫస్ట్ మనం అనేది నోరు శుభ్రంగా ఉంచుకున్నట్లయితే మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం. ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి శివాబీ ఛానల్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు డాక్టర్ ఎం కొండయ్య, స్పెషల్ ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ, కాస్మెటిక్ డెంటల్ సర్జన్, 3D డెంటల్ కేర్, నెల్లూరు. చూశారు కదండి, సాధారణ దంత సమస్యలు మరియు వాటికి పరిష్కారాలు ఏమిటి అనే దానిని గురించి ఈ రోజు తెలుసుకున్నాం. ఇవాల్టి డాక్టర్ సలహా కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ రేపు మరొక వైద్య నిపుణుల ద్వారా వారి సలహాలను, సూచనలను తెలుసుకుందాం. ఈ కార్యక్రమం ప్రతిరోజు మీ శివాబీ న్యూస్ ఛానల్ నంబర్ 17 నందు ఉదయం 8:30 తిరిగి మధ్యాహ్నం 2:30 మరియు రాత్రి 9:30 ప్రసారమగును. యువర్స్ శైలజ. డాక్టర్ సలహా కార్యక్రమాల్లోని హెల్త్ అప్డేట్స్ కొరకు మా ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి. ఇన్స్టా ఐడి SM_Solutions_24. మా యూట్యూబ్ ఛానల్ శివాబీ మీడియా సొల్యూషన్స్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.